హరిహర వీరమల్లు సినిమాలో నుండి ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయిపోయింది. ఎలా అనిపించింది? సూపర్గా ఉంది. సో మాట వినాలి సాంగ్ అయితే ఎవరిని ఉద్దేశించి పాడారు అని అనిపిస్తుంది మీకు? అందరికీ ఆడియన్స్కి మన అందరి మాట వింటే బాగుంటుంది అట్టని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ సార్. దీన్ని పొలిటికల్ గా కూడా తీసుకోవచ్చు అని అంటున్నారు. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, మనకి దానికి సంబంధం లేదు. సో జనాలకి ఎంటర్టైన్మెంట్గా చాలా నచ్చింది సాంగ్స్. డాన్స్ ఆడాలని అనిపించింది నాకే, డాన్స్ చేసిన. ఇప్పుడు దీనికి ముందు రీల్స్ చేసేసి వచ్చిన ఇప్పుడు. సో ఇప్పుడు ఇది పాన్ ఇండియన్ లెవెల్లో అయితే రిలీజ్ అవుతుంది. సో అన్ని లాంగ్వేజెస్లో కూడా పవన్ కళ్యాణ్ గారే సాంగ్ పాడారు. దానిపైన మీ అభిప్రాయం? తమిళ్లో ఏం రత్నం సార్ ప్రొడ్యూసరు నేను తమిళనాడు. సో తమిళనాడు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ చాలా అభిప్రాయం ఉంది తమిళ ఆడియన్స్కి. సో తమిళ్లో బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, తెలుగులో హిట్ అవుతుంది. తర్వాత నా హిందీలో ఆయన చెప్పబల్ల ఆయనకు చాలా మార్కెట్ ఉంది. సో ఇప్పుడు ఓవరాల్గా సినిమా ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బాహుబలి బీట్ చేస్తుంది అనుకుంటున్నా, ఎందుకంటే హిస్టారికల్ ఫిల్మ్ దానే. సో బాహుబలిని బీట్ చేస్తుంది. సో ఇప్పుడు అటు పొలిటికల్ అలానే ఇటు ఫిలిమ్స్ రెండింటిని కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం? అటదానే ఉండాలా. విజయ్ ఇళయ తలపతి విజయ్ మరి నాకు సినిమానే వద్దు, నేను పాలిటిక్స్కి వెళ్ళిపోతా అట్టని అనుకోలేనే. ఇది జనాలు సినిమా ఎంటర్టైన్మెంట్ చేస్తా, అదే సమయం రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ పెడతా అట్టని అనుకుంటాను పవన్ కళ్యాణ్ సార్. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇది పాలిటిక్స్లో ఉండాలా ప్లస్ సినీ ఫీల్డ్లో ఉండాలా, రెండుతిలో కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలా. అదని పవన్ కళ్యాణ్ సార్కి కోరుకుంటున్నా. ఆయన కరసాము నేర్చుకొని మరి మూవీలో చేయడం ఎట్లా అనిపిస్తుంది? కరసరామ్ అంటే మంచి విషయం దానే. ఆ ఏజ్లో నేర్చుకొని ఇంత చేస్తున్నాడే, మనం ఇంకా ఇన్స్పిరేషన్గా ఉంది. మనం ఏమరా ఇంకా అది కూడా నేర్చుకోకుండా ఉన్నామే. అది సాంగ్ నాకు అంతగా రాదు బ్రో. తమిళనాడు సాంగ్ అంతగా రాదు.